నేను కావ్య. మెట్రో న్యూస్ కి స్వాగతం. మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం అనుచరులు, ముఖ్య నాయకులు టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో నిర్వహించిన కార్యక్రమంలో టీడీపీ కండువాను కప్పి జయరాం అనుచరులను పార్టీలోకి ఆహ్వానించారు చంద్రబాబు. పొన్నూరు నియోజకవర్గంలో దళితుల భూముల దోపిడీపై న్యాయ విచారణ జరపాలని మాజీ ఎమ్మెల్యే దొల్లిపాల నరేంద్ర కుమార్ డిమాండ్ చేశారు. పేదల భూములను దోచుకునేందుకు ప్రభుత్వం ఏకంగా ఆర్డినెన్స్ ను తీసుకొచ్చిందని ఆరోపించారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో దొల్లిపాల నరేంద్ర కుమార్ మీడియాతో మాట్లాడారు. దళితుల భూములకు ఆర్డినెన్స్ ను తెచ్చి అమ్ముకునే వెసులుబాటు కల్పించారన్నారు. ఆర్డినెన్స్ ను అడ్డుపెట్టుకుని వేల కోట్ల విలువైన దళితుల భూములను దోచుకుంటున్నారని మండిపడ్డారు. 2540 కోట్ల ప్రజాధనాన్ని ఎమ్మెల్యే రోసయ్య దోచుకున్నారని ప్రజా పోరాటంలో ప్రజలకు వివరించామన్నారు. అధికారులు సైతం ఎమ్మెల్యేతో కుమ్మక్కై వాగులు, వంకలు, చెరువులతో పాటు 56 మంది దళితుల భూములను దోచుకున్నారని ఆరోపించారు. అధికార పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, జగన్మోహన్ రెడ్డి సంబంధించిన వ్యక్తులు కొట్టేయటం జరిగింది. మరి మేము డిమాండ్ చేసేది ఒకటే. నేను అడుగుతా ఉన్నా, నిజంగానే మీ హయాంలో పేదలకు అన్యాయం జరుగుతూ ఉన్నప్పుడు ఆ గ్రామంలో తలా 10 సెంట్లో, 12 సెంట్లో, 20 సెంట్లో పంచాల్సిన భూమిని మీ ఎమ్మెల్యే కొట్టేసినప్పుడు ఎందుకు ముఖ్యమంత్రి చర్యలు తీసుకోలేదు అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. నిజంగానే నువ్వు పేదల పక్షపాతివైతే, నీ కళ్ళెదుట పేదలకు అన్యాయం జరుగుతూ ఉన్నప్పుడు పేదల తరపున నిలబడతారా, భూస్వాముల వైపు నిలబడతారా? కాబట్టి ఆయన జగన్మోహన్ రెడ్డి భూస్వాముల పక్షం, పెత్తందారుల పక్షం అనేది స్పష్టమైంది. ఎలక్షన్లు వస్తున్నాయి, ఎటు అధికారం కోల్పోతున్నాం అనే వాళ్ళకు తెలుసు కాబట్టి అయిన కాడికి రాబందుల్లాగా దోచుకునేదానికి తెగబడ్డారు. కాబట్టి ఈ అంశాల్లో సంవత్సరాల తరబడి లిటిగేషన్లో ఉన్న భూమిని హడావుడిగా అధికార పార్టీ నాయకులు తొత్తులుగా మారి ఈ పేద దళితుల భూములు ఎమ్మెల్యే బినామీ చేతిలోకి వెళ్ళటం జరిగింది. ఇది వాస్తవం అని చెప్పి కోర్టుకు వెళ్లిన 56 మంది రైతులను బెదిరించి సంతకాలు చేయించుకున్నారని, దళితుల భూముల దోపిడీపై న్యాయ విచారణ జరిపే వరకు పోరాటం చేస్తామన్నారు నరేంద్ర. రిపోర్టు 2 వారాల్లో ఇవ్వమంటే మాకు 3 వారాలు కావాలి, 4 వారాలు కావాలంటే మీరు ఏమైనా చంద్రమండలం మీద అన్నారని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. కాబట్టి దీని మీద కూడా వాళ్ళు దళితులు న్యాయ పోరాటం అనేది కొనసాగుద్ది. సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సమగ్రమైన విచారణ ప్రభుత్వం పరంగా జరుగుద్ది. ఈ లోపు న్యాయపరంగా మా పోరాటం కొనసాగుద్ది. మేము డిమాండ్ చేసేది ఒకటే, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలతో పాటు ప్రభుత్వ పెద్దలు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి దీని మీద న్యాయ విచారణ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి అనే ఆయన గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పట్టాల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. 9వ డివిజన్లో అర్హులకు రిజిస్ట్రేషన్ పట్టాలను వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నూరి ఫాతిమా అందించారు. పాతగుంటూరులోని శ్రీకృష్ణ కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలకు ఇచ్చిన ప్రతి హామీని సీఎం జగన్ అమలు చేశారని తెలిపారు నూరి ఫాతిమా. 2024 ఎన్నికల్లో మరోసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ను గెలిపించుకుంటామని మహిళలు స్వచ్ఛందంగా చెప్పడం ఆనందంగా ఉందన్నారు. ఈరోజు గుంటూరు తూర్పులో మీరు చూసుకుంటే 9వ వార్డు ఇన్ఛార్జ్ భాస్కర్ అలాగే ఎమ్మెల్యే ముస్తఫా గారు ఆదేశాల మేరకు ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసి వాళ్ళకి చేతికి ఇవ్వడం జరుగుతుంది. మరి ఎక్కడ చూసినా కూడా దాదాపుగా గుంటూరు తూర్పులోనే 33,000 ఇల్లులు కేటాయించడం జరిగింది. ప్రతి ఒక్క ఆడబిడ్డ కళ జగన్మోహన్ రెడ్డి గారు నిర్వర్తించారు. మరి మాట ఇచ్చిన ప్రకారంగానే మాట తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క పథకం కూడా అమలు చేసుకుంటూ ఈరోజు ప్రతి ఒక్క ఆడబిడ్డ ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా చిరునవ్వుతో కుటుంబంలో సంతోషంగా భోజనం చేస్తున్నారని ప్రతి ఒక్క కుటుంబానికి కూడా మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి కూడా రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క దాని వాల్యూ వచ్చేసి 10 లక్షల వరకు అవుతుంది. ఎలా అంటే స్థలం వచ్చేసి 5 నుంచి 6 లక్షల వరకు, అలాగే రిజిస్ట్రేషన్ చేయడానికి 1,00,000 అలాగే ఇల్లు కట్టివ్వడానికి 2.5 లక్షలు, అలా చూసుకుంటే 10 లక్షల వరకు వాళ్ళ చేతిలోనే ఒక ఇళ్ల పట్టా ఉంది. వాళ్ళ చేతిలోనే ప్రతి ఒక్క హక్కు ఉండే విధంగా ఆడవాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కానుకగా ఇవ్వడం జరుగుతుంది.
ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు చేస్తున్న ఆందోళన కొనసాగుతుంది. జిల్లా కోర్టు నుంచి నగరంపాలెం గుర్రం జాషువా విగ్రహం వరకు న్యాయవాదులు ర్యాలీ చేసి నిరసన తెలిపారు. న్యాయవాదులు చేస్తున్న ఆందోళనకు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ మద్దతు తెలిపారు. కొత్త భూ హక్కు చట్టాన్ని అమలు చేసే ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొత్త భూ హక్కు చట్టంతో సామాన్యులు పూర్తి స్థాయిలో నష్టపోతారన్నారు. భూ హక్కు చట్టాన్ని వెనక్కి తీసుకునేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు భూ హక్కు యాజమాన్య చట్టం వ్యతిరేకిస్తూ ఇది కేవలం ప్రభుత్వం ఒక కుట్రపూరితంగా చేస్తున్నటువంటి చట్టంగా భావిస్తూ ఉంది. గతంలో 60 రోజుల నుంచి న్యాయవాదులు భూమి హక్కు ఉన్నటువంటి వ్యక్తుల నుంచి ఈ ప్రభుత్వం దుర్మార్గంగా హరించి వేయాలని దీన్ని తమ చెప్పు చేతుల్లో పెట్టుకొని ఎన్నో ఏళ్లుగా ఉన్నటువంటి 600 మందితో ఈ చట్టాన్ని నడపాలనేటటువంటి దుర్మార్గమైన కుట్ర దాగుంది. మరి లక్షల మంది కూడా దీని మీద న్యాయం నిర్ణయించలేనటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా కేవలం ప్రభుత్వం ప్రజల యొక్క ఆస్తులను దోచుకోవాలనేటటువంటి దుర్మార్గమైన కుట్ర దీంట్లో దాగుంది. దీన్ని వ్యతిరేకిస్తూ న్యాయవాదులు చేస్తున్నటువంటి ధర్మ పోరాటానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి సంఘీభావంగా వారి యొక్క చేసేటటువంటి పోరాటానికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని తెలియజేస్తాం. 60వ రోజు న్యాయవాద సంఘాల నుంచి భూ హక్కు చట్టాన్ని వ్యతిరేకిస్తూ అనేక రకాలుగా మేము ఉద్యమాలు చేయడం జరుగుతుంది. గతంలో న్యాయవాదుల ఐక్యత దెబ్బతిని చాలామంది నిరాహార దీక్షలు ఆపడం జరిగింది. అయితే మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యాయవాద సంఘాలు 149 న్యాయవాద సంఘాలు అందరినీ పిలిచి ఇక్కడ ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మీటింగ్లో రేపు ఎలక్షన్ కోడ్ వచ్చే వరకు మా నిరాహార దీక్షను కంటిన్యూ చేస్తామని తెలియజేయడం జరిగింది. 50 ఏళ్లకే భార్యాభర్తలిద్దరికీ 6,000 రూపాయల పెన్షన్ను ఇచ్చేలా అన్ని పార్టీలు తమ మేనిఫెస్టోలో ప్రకటన చేయాలని సామాజిక పెన్షనర్ల సంక్షేమ సంఘం కన్వీనర్ ముప్పాల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. సిపిఐ కార్యాలయంలో నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. 50 ఏళ్లకే 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామని జైహో బీసీ సభలో చంద్రబాబు ప్రకటించారన్నారు. ధరలు అధికంగా పెరిగిన నేపథ్యంలో కూలి పనులు చేసుకునే వారికి టీడీపీ ఇచ్చే 4,000 రూపాయలు ఏమాత్రం సరిపోవన్నారు. రోజుకు కనీసం 200 రూపాయల చొప్పున నెలకు 6,000 రూపాయల పెన్షన్ ఇచ్చేలా అన్ని పార్టీలు తమ మేనిఫెస్టోలో ప్రకటన చేయాలని కోరారు. నిన్న జరిగిన జైహో బీసీ మహాసభ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పెన్షనర్లకి నెలకి 4,000 ఇస్తామని, బీసీ ప్రజలకి 50 సంవత్సరాలకే ఇస్తామని వాగ్దానం చేయడం జరిగింది. వాస్తవానికి 4,000 ఇవ్వడాన్ని అభినందించదగిన విషయమైనా 4,000 తోటి నెల మొత్తం గడపడం అనేటువంటి విషయము సాధ్యపడే విషయం కాదు. అందుకని ఉద్యోగులకు ఇస్తున్న విధంగా భార్యాభర్తలిద్దరికి పెన్షన్ ఇవ్వాలని, రిటైర్ అయిన తర్వాత ఉద్యోగుల్లాగా గొప్ప ఆరోగ్యాలతో ఉండడు. అందువల్లనే సామాజిక పెన్షనర్ల సంక్షేమ సంఘాన్ని 6 మాసాల క్రితం ఏర్పాటు చేయడం జరిగింది. జైహో బీసీ కార్యక్రమంలో 4,000 చెప్పడానికి దాన్ని అభినందిస్తూనే అది చాలదని రేపు జరిగే మేనిఫెస్టోలో రోజుకు 200 చొప్పున నెలకు 6,000, అలాగే అర్హత కలిగిన భార్యాభర్తలు ఇద్దరు జీవించుంటే ఇద్దరికీ పెన్షన్ ఇవ్వాలని చెప్పి ఈ సామాజిక పెన్షన్ల సంక్షేమ సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. తాళ్ళాయపాలెంలోని శైవ క్షేత్రం 20వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మార్చి 5 నుండి ప్రారంభమైన ఈ ఉత్సవాలు మార్చి 9 వరకు జరుగుతాయని శైవ క్షేత్ర పీఠాధిపతి శివస్వామి తెలిపారు. మహాశివరాత్రి రోజు ఆత్మలింగ దర్శనం ఉంటుందని, చివరి రోజు కోటిలింగేశ్వర స్వామి రథోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయన్నారు. శ్రీ శైవ క్షేత్రం మంత్ర యంత్ర తంత్ర క్షేత్రాలుగా సాక్షాత్ భూకైలాసంగా నిర్మాణం చేసుకుని 20 సంవత్సరాల వార్షిక బ్రహ్మోత్సవాలకి సిద్ధమైంది. మార్చి నెల 5వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు పాంచాన దీక్షగా బ్రహ్మశ్రీ కార్తికేయ శర్మ గారి యొక్క బ్రహ్మత్వంలో ఈ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. ప్రపంచ అద్భుత ఆత్మలింగ దర్శనం మహాశివరాత్రి ఒక్కరోజు మాత్రమే స్వామి యొక్క దర్శనం ఉంటుంది. 8వ తారీఖున శుక్రవారం రోజున తెల్లవారుజామున 6 గంటల నుంచి
మరుసటి రోజు తెల్లవారుజామున 5 గంటల వరకు ఆ ఒక్కరోజు మాత్రమే ఆత్మలింగేశ్వర స్వామి యొక్క గర్భాలయ ద్వారాలు తెరుచుకుంటాయి. దివ్యమైన ప్రకాశముతో ఆత్మలింగ స్వామివారు మనకు దర్శనమిస్తారు. 9వ తారీఖున సాయంత్రం 5 గంటలకి శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత కోటిలింగేశ్వర స్వామి యొక్క దివ్య రథోత్సవ కార్యక్రమంతో కార్యక్రమాలు ముగుస్తాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.